వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. న్యూఢిల్లీ నగరంలోని పితాంపురా ప్రాంతంలో ఉన్న రామ్లీలా మైదానం సమీపంలో అక్రమ నిర్మాణాల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా నిర్మించబడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నూర్ ఏ ఇలాహి మసీదు వెలుపల హిందూ సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా అక్కడి నిర్మాణంలో ఉన్న మదర్సా గోడలను కొందరు కూల్చివేశారు. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కర్నల్ సింగ్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తన మద్దతుదారులతో కలిసి అక్కడికి చేరుకొని ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఘటన సమయంలో ఎమ్మెల్యే స్వయంగా సుత్తి పట్టుకొని నిర్మాణాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు స్థానికంగా చర్చానీయాంశమయ్యాయి. ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు సహించం అని కర్నల్ సింగ్ మాట్లాడారు. ఇక సంబంధిత స్థలం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోందని, అక్కడ ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని కూడా చెప్పారు. ప్రభుత్వ స్థలంలో ఎటువంటి ఆక్రమణలు సహించమని, మసీదు నిర్మాణంపై ఇప్పటికే న్యాయస్థానం ఆదేశాలు ఉన్నాయని, అదే ప్రాంగణంలో మదర్సా నిర్మాణం కొనసాగుతుండటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైందని ఆయన తెలియజేశారు. ప్రాంతంలో భద్రత కట్టుదిట్ట ఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారుల నుంచి రావాల్సిన ప్రకటన రావాల్సి ఉంది. అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.